జిల్లాలో వైసీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా వైసీపీ నాయకులు అయితే అడుగులు వేస్తున్నారు. దాదాపు 7 నియోజకవర్గాలకు సంబంధించి తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి, పాలకొల్లు ఈ 4 నియోజకవర్గాల్లో ఇప్పటికే సమన్వయ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గ్రామాల్లో ఏ విధంగా ప్రజల్లోకి ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా చర్చించారు. ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ముద్దునూరి ప్రసాదరావుతో పాటు ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్ మరియు వంకా రవీంద్రనాథ్తో పాటు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశాలకి పూర్తిగా హాజరయ్యి ఈ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఎటువంటి కార్యాచరణ రూపొందించాలనే దానిపై కూడా వీరు స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా రేపు ఆచంట నియోజకవర్గంలో కూడా ఈ సమన్వయ సమావేశం జరగనుంది. అంతేకాకుండా ఈ 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 7 నియోజకవర్గాల్లో పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలంటూ కూడా ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్తో పాటు వంకా రవీంద్రనాథ్లు కూడా నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు, సలహాలు చేశారు. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్న కార్యకర్తల సూచనలు, సలహాలు కూడా తీసుకుంటున్నారు. కార్యకర్తలు ఎవరైతే ఇష్టమైన వారు పేరు చెప్తున్నారో, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి సమన్వయ కమిటీలో కూడా స్థానం ఇస్తున్నట్లు కూడా మనకి పూర్తిగా సమాచారం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే తణుకుకు సంబంధించి తాడేపల్లిగూడెం, ఉండి, ఇటు పాలకొల్లు ఈ 4 నియోజకవర్గాల్లో గత కొన్ని రోజులకే నుంచే కూడా సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా అంతర్గత సమావేశాలు కూడా నిర్వహించుకున్నారు. రానున్న రోజుల్లో పార్టీని ఈ విధంగా బలోపేతం చేయాలి. కూటమికి సంబంధించిన నాయకులు గత మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు సంబంధించి అమలు కాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలి. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. అవేవి కూడా ఇప్పటికీ అమలు కాలేదు కాబట్టి వీటిని అన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అంతేకాకుండా త్వరలోనే జగన్ కూడా ప్రజల్లోకి రానున్నారు కాబట్టి ఆ రీతిలో అందరూ కూడా పూర్తి స్థాయిలో నిబద్ధతతో పనిచేయాలి. కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరు కూడా అండగా ఉంటామంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అక్రమ కేసులు పెట్టినప్పటికీ కూడా వారందరికీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. గతంలోనే సోషల్ మీడియాకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా చూసుకునే బాధ్యత మాపై ఉందంటూ కూడా ఎవరైతే వంకా రవీంద్రనాథ్ మరియు కౌరు శ్రీనివాసులు వారందరికీ కాస్త ధైర్యం ఇచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడా కూడా లోటుపాట్లు వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. చిన్న అవకాశం వచ్చిన వాటినన్నింటినీ కూడా ప్రజల్లోకి వెళ్ళి వివరించాలంటూ కూడా వీరందరూ కూడా కార్యకర్తలకు బూస్టింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా చూసాము. అంతేకాకుండా తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి, పాలకొల్లు ఈ 4 నియోజకవర్గాల్లోని మొత్తం అంతర్గత సమావేశాలు కూడా గత కొన్ని రోజుల నుంచి నిర్వహించారు. రేపు ఆచంటలో కూడా ఒక ముఖ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనికి జిల్లా అధ్యక్షులు ముద్దునూరి ప్రసాదరావుతో పాటు ఎమ్మెల్సీలు కౌరు శ్రీనివాస్ మరియు వంకా రవీంద్రనాథ్ కూడా రానున్నారు. కార్యకర్తలందరికీ పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వనున్నారు. గ్రామాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సమన్వయ కమిటీలో ఎవరెవరికి చోటు ఇవ్వాలనే దానిపై కూడా కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ జిల్లాలో గతంలో ఎలా పూర్వ వైభవం ఏ విధంగా ఉందో అదే వైభవం తీసుకొచ్చే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలంటూ కూడా ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వంకా రవీంద్రనాథ్ మరియు కౌరు శ్రీనివాసులు ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా కార్యకర్తలకు సూచిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వైసీపీ పార్టీ బలోపేతం లక్ష్యంగా పనిచేయాలంటూ కూడా వారందరికీ పలు సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు. రేపు ఆచంటలో జరగబోయే సమావేశానికి కూడా ముఖ్య నాయకులందరూ కూడా హాజరు కానున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.